అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు అవుతుందా? వైసీపీ కానీ లేదంటే ప్రతిపక్షం కానీ రేజ్ చేస్తున్న పాయింట్, ఇసుక పేరుతో దోపిడీ జరుగుతోంది. దాదాపు 70 రీచ్లలో 80 లక్షల ఇసుక దోపిడీ జరిగింది. దాదాపుగా 80 లక్షల టన్నుల ఇసుక దోపిడీ జరిగింది అనేది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించో ప్రభుత్వానికి అనుకూల పత్రికలో చెబుతున్నది మొత్తం ఇసుకను ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి దోపిడీ జరగట్లేదు అనేది. కాకపోతే ఇసుక రీచ్ల దగ్గర టెండర్ల ప్రక్రియ ఎందుకు కొనసాగించారు? ఫ్రీగా ఇసుక ఇచ్చినప్పుడు ఈ టెండర్ల ప్రక్రియ పేరుతో వాళ్ళ అనుయాయులకు అప్పచెప్పి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు అనేది. నిజంగా ఇసుక మీద ఒకప్పుడు ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చుకున్న జగన్ని విమర్శించిన ఇదే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అనుచరులు కట్టబెడుతుందా? ఇసుక పేరుతో కోట్ల రూపాయలు నిజంగా సంపాదించుకుంటున్నారు. ఇందులో ప్రతిదానికి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి దీంట్లో ఏది ఫ్యాక్ట్ చెక్ అనుకోవాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇసుక దోపిడీ జరుగుతుందా లేదా అనేది బహిరంగ రీచ్ల దగ్గరికి వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు టన్ను ఇసుక 1000 రూపాయల నుంచి 2000 వరకు కూడా ఉందట కొన్ని చోట్ల, ఒక టన్ను ఇసుక. అయితే ఇదంతా ఓన్లీ ఖర్చులే అని వీళ్ళు చెప్తున్నారు. లేదు, ఇది దోపిడీ అనేది. మొన్నే అనుకుంటా కదా ఈనాటిలో ఇందులో కూడా రాశారు ఆంధ్రజ్యోతులు, ఎక్కడా దొరకట్లేదు, జరగట్లేదు అనేది. ఏది నిజం? అంటే బేసిక్గా ఒకటే, ఇసుక ఎప్పుడు ప్రచార టాపిక్, ఆదాయం టాపిక్ కూడా. అదే ప్రచారం టాపిక్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్ ఆదాయం టాపిక్. జగన్ టైంలో అతనికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల 6 నెలలు ఇబ్బంది పడ్డాడు. మొదట 6 నెలలు 4-5 రకాల విధానాలు తీసుకొచ్చాడు. నేను మొట్టమొదటి నుంచి ఒక ప్రపోజల్ చేస్తూ ఉంటాను, ఆ ప్రపోజల్ కూడా అమలు చేశారప్పుడు, కానీ నిర్వహణలో ఫెయిల్ అయ్యారు. నేనేమంటారంటే, ఇసుక గవర్నమెంటే తీసుకురా, డంప్ చేసి తీసుకొచ్చి చోట పోయి వచ్చినోడికి వచ్చినట్లు లారీలో పోసి ఇచ్చేయి. కానీ అంటే అప్పుడు అక్కడ రీచ్లు ఎవరు మెయింటైన్ చేయాలి? ప్రభుత్వమే చేయాలి. నేను అది చెప్తా ఇప్పుడు. లేదా అక్కడ ప్రభుత్వం టోల్ గేట్ పెట్టుకో, 2 గేట్లు ఇట్లా ఎంటరు అటు బయటికి వచ్చేటట్టు పెట్టుకో. ఈ గేట్ దగ్గరకు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకో, ఎంత మినిమం అమౌంట్ తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ ఓ రూల్ పెట్టు. ఎవడైతే లారీ తెస్తాడో వాడికి ఆయిల్ ఖర్చు ఎంత నువ్వే ప్లాన్ చేయి. ఆ ఖర్చుకు మించి ఉండకూడదు. ఇప్పుడు మనకి ఈ దాని పేరు ఓలాలు, ఊబర్లో ఏం చేస్తాం, కిలోమీటర్కి ఎంతనే ఆ అమౌంట్ ఫిక్స్ చేయను, అంతకు మించి వసూలు చేయకు. కానీ ప్రాక్టికల్గా అది సక్సెస్ అవుతుంది ఎప్పుడు? నిజమైనటువంటి ఇంటి నిర్మాణదారు వరకే అయితే. కానీ మన రాష్ట్రంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుండి ఇసుక బిల్డర్కి కావాలంటే ఇస్తే, లేదా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇస్తే చీఫ్ అండ్ బెస్ట్గా ఇచ్చేయచ్చు డైరెక్ట్గా అయితే ప్రభుత్వం తరఫున. కానీ అది కాదు, పక్క రాష్ట్రాలకు అమ్ముతాం. తెలంగాణలో ఇసుక తక్కువ ఉంటుంది ఉత్పత్తి, మనం అమ్ముతాం. తమిళనాడు ఇసుక తక్కువ ఉత్పత్తి ఉంటుంది, మనం అమ్ముతాం. కర్ణాటకకు కూడా వెళ్తాయి, తిరుపతి ఏరియాలో ఇవన్నీ కర్ణాటకకు కూడా పోతాయి. ఇది ఆపలేమా? హైవేల మీద సీసీ కెమెరాలు పెడితే ఆపలేమా? లేదా ఇసుక రీచ్ల దగ్గర సీసీ కెమెరాలు పెడితే ఆపలేమా? ఏఐతో చూస్తున్నాం, ఏఐలో నేనే మొట్టమొదటి, అది కూడా రేపు భవిష్యత్తులో చెప్తారు, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నట్టు ఏఐ కూడా నేనే కనుక్కున్నా. నువ్వు ఏఐతో ఆల్రెడీ తిరుమల కొండ మీద ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో ఉన్న జనాలు సీసీ కెమెరాలు ఉంటాయి, ఏఐతో పీకేది ఏంది అందులో? ఏఐతో చూస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఒక్కసారి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు, అనంతపురం జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐతో ఖాళీ స్థలాల ఏరియాలో దీంతో చెక్ చేపిస్తున్నారు, ఇది డ్రోన్స్తో. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందిగా, అక్కడ కనబడిపోతుంది కదా. ఇసుక అట్లా కనబడదా? ఏ రీచ్ దగ్గర ఏం జరుగుతుందని. చంద్రబాబు గారి ఇంటి వెనకాల ఇసుక కృష్ణానది నుంచి తీయచ్చా, తీయకూడదా? రూల్ ప్రకారం నది లోపల తీయకూడదు ఇసుక. నది లోపల నువ్వు ఆ పక్కన, ఎందుకంటే దీవి ఉంది కాబట్టి, భవానీ ఐలాండ్ ఉండగా తీయకూడదు. ఎందుకంటే ఆ ఇసుక తీసేసిన తర్వాత మట్టి నిదానంగా పడిపోయిందంటే ఐలాండ్ కొట్టుకుపోతుంది. తర్వాత వాటర్ ఇది ఎక్కువైతే కనుక, ఫ్లో ఎక్కువైతే కనుక అంత ప్రమాదం ఉంటుంది. కానీ అక్కడ కూడా తవ్వుతున్నారు కదా. ఇంతకుముందు చంద్రబాబు గారి ఇంటి వెనకాల ఇసుకే కదా 100 కోట్ల పెనాల్టీ పడింది, అప్పుడు కూడా 19 ముందు కూడా. అప్పుడు తవ్వుతున్నారు, ఇప్పుడు తవ్వుతున్నారు. 1కి 4 చోట్ల తవ్వుతున్నారు, రోడ్ల మీద లారీలు కనబడతాయి. కానీ అవన్నీ ఉచితమని నమ్మమంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? నేను రోడ్డు మీద చూస్తా, విజయవాడ గుంటూరు రోడ్ల మీద చూస్తా. ఆ విజయవాడ నుంచి ఎనికేపాడు వెళ్ళే రోడ్డు, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, పక్కన లారీలు నిలబెట్టి కనబడతాయి. అంటే లారీల్లోనో ట్రాక్టర్లోనో
ఇసుక తెచ్చుకున్నాడు కూర్చుంటున్నారు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు, ఎవడన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చేదాకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పోస్తున్నాడు. ఎవరి దగ్గర కొంటున్నారు వీళ్ళు అంటే ఆ రీచ్ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొంటున్నారు. అంటే డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు అసలు ఆ రీచ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అది కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే జగన్ టైంలో చేసింది మొత్తం ఎవడో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేసాడు. ఆ ప్రైవేట్ ఫస్ట్ ఇట్లా ఇచ్చాడు నేను చెప్పినట్టు, అది సప్లైలో ఫెయిల్ అయింది. అప్పుడే పవన్ వీళ్ళందరూ రచ్చరచ్చ చేశారు, కార్మికులు పట్టగొట్టేస్తున్నాడు అది 6 నెలలు. ఆ తర్వాత ఫార్ములా ఫెయిల్ అయింది అనేసి కొత్త ఫార్ములా తీసుకొచ్చారు, మొత్తం ఒక కంపెనీకి ఇచ్చాడు. కంపెనీకి ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా జగన్ డబ్బులు తిన్నాడు అన్నారు. రైట్, 750 కోట్లు ఏడాదికి డబ్బులు ఇచ్చి జగన్ తిన్నాడు అనుకుందాం. అంటే 3,500 కోట్లు 5 ఏళ్లలో డబ్బులు ఇచ్చి ఎంత తిన్నాడంటే 1,00,000 కోట్లు తిన్నాడు అన్నారు. అప్పుడు ఇవాళ 2 లక్షల కోట్లు తిన్నట్టుగా వీళ్ళు, లేదా 3,500,000 కోట్లు తిన్నట్టుగా వీళ్ళు. ఎవరికి ఫ్రీగా వస్తుంది? అయితే ఒక్క తేడా నేను బిల్డర్లతో మాట్లాడినప్పుడు గమనించింది ఏంటంటే, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, అప్పుడు సప్లై అయ్యింది, మొదట్లో సప్లై ప్రాబ్లం వచ్చి తర్వాత సప్లై బాగానే జరిగింది కానీ రేటు వాసిపోయింది బిల్డర్లకి. ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే రేటు తక్కువ, అంతేగాని ఫ్రీ కాదు. అది తేడా, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రేటు తక్కువ. సార్ ఇంతకు ముందు కూడా జనభూమి కమిటీలు ఉండేవి, వాళ్ళ ద్వారానే ఇసుక సరఫరా జరిగేది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రీచ్ల దగ్గర ఉండేవారు అనేది. ఓకే, తర్వాత జగన్ వచ్చిన తర్వాత అవి లేవు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు టెండర్ల రూపంలో చేస్తున్నారు. ఇంక ఎలాగా ఉచితంగా ప్రజలకు వెళ్తుంది ఇసుక? మీకు ఇది డ్రామా కథ తప్పించి మరేమి లేదండి. ఇదివరకు ఏం చేశారంటే జన్మభూమి కాదు, డ్వాక్రా మహిళలకి కమిటీలకైనా అప్పచెప్పారు. మీకు గుర్తుంటే ఎంఆర్ఓని కొట్టింది ఎందుకు? డ్వాక్రా వాళ్ళ చేత కొట్టించారు, వనజాక్షిని. డ్వాక్రా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి ఇసుక రీచ్ లో కూర్చుని ఇసుక పోయిస్తారా ఎవరన్నా? డ్వాక్రా మహిళల పేరుతో ఆ రీచ్ తీసుకునేసి వీళ్ళు తవ్వుకునేవాళ్ళు. దాన్నే అప్పుడు ఆవిడ ప్రస్తావించినందుకు ఆవిడ కొట్టారు. అంటే కొంచెం అధికారుల పర్యవేక్షణలో ఉండేది, అందుకే అధికారులు ఏం కాదు అక్కడ, వీళ్ళు రీచులు వీళ్ళే చదువుకునేది. అధికారులు నువ్వు ఎక్కువ చదువుతున్నావురా అన్నందుకు కొట్టారు. అది కూడా పక్కన జిల్లా నువ్వు అని చెప్పి మరి చంద్రబాబు రావునే మందలించింది కూడా చూసాం. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే అది కాదు. తర్వాత జగన్ తీసుకొచ్చినటువంటి నేను చెప్పినట్టు ఇలాగా ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకునేది పోయింది. తర్వాత వచ్చి జగన్ టైంలోనే ఇట్లాగా పెట్టారు కొన్ని ఇసుక సప్లై కేంద్రాలు, అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కువైనాయి. మెయిన్ ఇక్కడ సమస్య ఏంటంటే ఇసుక లారీ వాళ్ళు తినేస్తారు బాగా. లారీ వాడు నీకు నాకు అడిగితే ఇసుక తేడు, మనం లారీ బుక్ చేసి ఇసుక తెమ్మంటే తేరు. అంటే ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీద చంద్రబాబుకైనా జగన్కైనా కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఒత్తిడికి వీళ్ళు లొంగుతున్నారు. చివరికి ఏం చేస్తున్నారు, ఇసుక వాడు అమ్ముకుంటున్నాడు, ఎలాగో వాడు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు కదా, ఫ్రీగా ఎందుకు అడిగి ఇవ్వాలని జగన్ టైంలో ఆ 330 రూపాయలు ఎంతో టన్నుకు పెట్టి తీసుకుంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్రీ అనేది ప్రభుత్వానికి డబ్బులు ఏం రాకుండా ఆ ఏరియాలో ఉన్నాడు 300 200 తీసుకుంటాడు. గతంలో 25,000 రూపాయలు పలికినటువంటి ఒక లారీ ఇప్పుడు 15,000కి వస్తుందని సంతోషపడాలి. ఇదివరకు 10,000 రూపాయలకి వెళ్ళిన ట్రాక్టర్ ఇప్పుడు 4,000 5,000 వస్తుందట, అందుకు సంతోషపడాలి. అంటే ఒక రకంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అయితే పోయింది. ఇప్పుడు జగన్ 10 పైసలు ఆదాయం రాదు, కార్యకర్త సంపాదించుకుంటాడు. ఇక్కడ 3 దశల్లో కార్యకర్త, ఒకటి ఇసుక రీచ్ దగ్గర కార్యకర్త, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర కార్యకర్త, తర్వాత బిల్డర్లకి సేల్ చేసే కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒరిజినల్ గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రాక్టికల్ గా ప్రతి ఎమ్మెల్యే తన పరిధిలో ఉన్న ఇసుక తనే అమ్ముకుంటున్నాడు. తనే తన కార్యకర్తల్ని ఈ 3 రేడియస్ లో పెట్టాడు. ఎమ్మెల్యే మనుషులే ముగ్గురు కూడా, సప్లై చేసేవాడు ఎమ్మెల్యే మనిషే, ఆ తవ్విచ్చేవాడు ఎమ్మెల్యే మనిషే, ఈ బిల్డర్లకు సప్లై చేసేవాడు ఎమ్మెల్యే మనిషే, ముగ్గురు బతికేస్తున్నారు. జగన్ టైంలో దాదాపు 5 ఏళ్ళకి 3,750 కోట్లు ఎంతో వచ్చింది ఇసుక ద్వారా ఆదాయానికి అనేది. ఓకే, దాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఇంకో దానికి ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ నేతలకు ఇచ్చేస్తున్న వాళ్ళు తింటున్నారని సంతోషపడాలా? ఒక ఆదాయ మార్గం మిస్ అయ్యాం, అదే కనుకుంటే ఈ సంక్షేమ పథకాలకి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టచ్చు, అది ఆలోచించాలి. అసలు అట్లా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 1,00,000 కోట్లు వస్తాయి ఇసుక మీద. ఇసుక మైనింగ్ ఈ 2 ప్రభుత్వమే టేకప్ చేసి ఎవడొస్తాడో లారీ తెచ్చుకుంటారో పోషిస్తాం నీకు అని అడగండి. మొత్తం ఈ మాఫియాలు ఇప్పుడు ఎవరెవడైతే తవ్వుతానంటున్నాడో వాళ్ళని కేవలం తవ్వకం కాంట్రాక్ట్లు ఇవ్వండి వాళ్ళకి, అంటే తవ్వి పోసే పని మాత్రం ఆడికి అప్పచెప్పి అవుట్ సోర్సింగ్. లైక్
మిగతాదంతా కూడా వచ్చి లారీలో పోసుకోండి, డబ్బులు ఇచ్చిపోండి. ఉమ్, అంటే రోజుకి వస్తాయండి 10,000 కోట్లు. ఉమ్, కనీసం 1000 కోట్లు వేసుకోండి రోజుకి. ఉమ్, రోజుకి 1000 కోట్లు వేసుకుంటే ఏడాదికి ఎంత వస్తుంది, ఉమ్, నెలకి ఎంత వస్తుంది? అవును. ఉమ్, ఈ డబ్బులు ఎవరు తింటున్నారు ఇప్పుడు? ఉమ్, అంటే ఈ 1000 కోట్లు ఇప్పుడు వీళ్ళకి వస్తుందన్నాను నేను. ఉమ్, ఇప్పుడు వీళ్ళకి 300 కోట్లు వస్తుంది. అది ఎందుకంటే వీళ్ళకి ఉచితంగా వస్తుంది కాబట్టి దాని వాల్యూ తెలియదు. అంతే కదా. అవును. ఉమ్, కాబట్టి చీఫ్ అండ్ బెస్ట్లు అమ్ముతున్నారు వీళ్ళు. ఉమ్, అలా అమ్మకపోతే చైనాకి అయ్యని ఎందుకు పోతాయి ఇక్కడి నుంచి మైనింగ్? అవును. ఉమ్, బేసిక్ గా మన దగ్గర ఉన్నటువంటి పాలరాళ్ళు తయారు చేసేటటువంటి కర్మాగారాల దగ్గర నుంచి, పలకలు తయారు చేసే కర్మాగారాల దగ్గర నుంచి, నాపరాలు చేసే కర్మాగారాలు ఇవన్నీ కూడా మైనింగే కదా. ఉమ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి మెటీరియల్ ఉమ్, మన గనులే కదా. ఉమ్, మన గనుల్లో మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లీజులు కనిస్తున్నాయి. ఉమ్, ఆ లీజులు ఈడ్చిపెట్టి కొడితే ఏడాదికి 5,000 10,000 కోట్లు కూడా రావు. ఉమ్, ఉమ్, కానీ నాయకులు మాత్రం ఇప్పుడు ఆ మైనింగ్ మాఫియా కింగులే ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే నిజంగా నియోజకవర్గ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా ఇసుక విషయంలో, బాబు గారు కానీ లోకేష్ గారు కానీ? లేదంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా వీళ్ళ రీచ్ల దగ్గర బోర్డులు పెట్టి మరి ప్రైస్ లిస్ట్ పెట్టి మరీ అమ్ముతున్నారు, వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది? తెలుగుదేశంలో అట్లా సాధ్యం కాదండి. అది ఆర్గనైజ్డ్ పార్టీ. రోజు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాళ్ళ కార్యకర్తలు చూసుకుంటారు, మొత్తం తెలుసు. మేబీ ఇప్పుడు వైసీపీ ఆరోపించినట్టు ఈ రీచ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని బల్క్గా ఏమన్నా అధినాయకత్వం తీసుకుంటున్నా చెప్పడానికి ఏం లేదు. అంటే పార్టీకి ఫండ్ ఇస్తారంటారా? పార్టీ ఫండ్ ఏం కాదు, డైరెక్ట్ గానే తెప్పించుకుంటారు, అంతే ఏముంది. లేకపోతే ఎందుకు వదిలేస్తున్నట్టు? అదే కదా. బాబు గారు ఇంటి వెనకాల ఎట్ట దవుతారు? ఎక్కడో ఎందుకు? ఇప్పుడు మైనింగ్ కి అమరావతి ప్రాంతంలో గుంటలు పూడ్చడానికి ఇప్పుడు మళ్ళీ నిన్న గుంటలైనా పూడ్చడానికి అంతా యాడ్ నుంచి మట్టి తెస్తారని నాకు తెలియడుతా. కొండలు తవ్వాలిగా, కొండలు తవ్వడానికి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? అదేదో ప్రభుత్వమే తవ్విపోస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి కదా. ఇప్పుడు ఇదే ఆడి పేరేమంటాము మనం, ప్రొక్లైన్ రోడ్, బుల్డోజర్ రోడ్, నువ్వు కూర్చోబెట్టి వాడికి రోజుకి అంతే వాడు తీసుకుంటుంది. వాడికి ఖర్చులు పోను 1,000 రూపాయలు 2,000 మిగులుతుంది వాడికి, ఆ డ్రైవర్ జీతం అన్ని పోను, అంతే వాడికి వస్తుంది. ఆ 2,000 రూపాయలకి అక్కడ నడుస్తున్నప్పుడు అదే పని కనుక గవర్నమెంట్ తీసేసుకుని వాడికి రోజుకి 1,000 2,000 ఇచ్చి కాదు నెలకి 50,000 ఇయ్యాడికి. వీళ్ళ దగ్గర ఎన్ని లారీలు పోస్తున్నారు, పోయించుకో, డబ్బులు తీసుకో. ఎందుకు చేయట్లేదు? ఇది మనం కాదు, జనం అందరూ తినాలి, మన నాయకులు తినాలి, మన కార్యకర్తలు తినాలి. అది కాన్సెప్ట్. మొత్తానికి ఇసుక అయితే ఫ్రీగా అందుతుందా లేదా అంటే? పబ్లిక్ ఫ్రీగా అందుతుంది, నో డౌట్. ఎలాగా ఈ టన్ను 1,000 రూపాయలు పెట్టుకోవాలి అంటే ఫ్రీగా అందడం అంటే సప్లై ప్రాబ్లం లేదు, డబ్బులు ఫ్రీ అని కాదు. ఇదివరకు అప్పుడు రిస్ట్రిక్ట్ అయినట్టు ఇప్పుడు ప్రాబ్లం లేదు, కొరత లేదు. అది కొరత లేని ఫ్రీ సప్లై, ధర మాత్రం సహజం. కాబట్టి జగన్ తో పోల్చుకుంటే తక్కువ. కానీ పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా అయితే తవ్వేస్తున్నారు. పర్యావరణ అనుమతులు అనేది ఒక పెద్ద డ్రామా అండి. ఎవడు అధికారంలో ఉన్న డ్రామాలు, ప్రతిపక్షం కూడా డ్రామా ఆడతాడు. ఇప్పుడు వీళ్ళే జగన్ ఉన్నప్పుడు కేసులు వేశారు, మరి ఇప్పుడు అయ్యే రీచులు వీళ్ళు తవ్వట్లేదా? అంటే ఎక్కువ తవ్వేస్తున్నారండి, అంతకంటే ఎక్కువ కూడా తవ్వుతారు. అది ఇంకా జగన్ కొంచెం మొహమాట పడ్డాడు ఆ పర్యావరణ అనుమతులు చేయమని. వీళ్ళకి అసలు అట్లాంటిది ఏమీ లేదు, ఏమీ ఉండదు కూడా. అవును అవును, రైట్. చూద్దాం నిజంగా పర్యవేక్షణ కొరవడుతుందా లేదంటే ఉచిత ఇసుక విధానం కంప్లీట్ గా పక్కదారి పట్టేసిందా? దీని మీద మరి ఎవరు దృష్టి పెడతారు? లేదు పార్టీ అధినేతకే ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతుంది, ఈ ఆరోపణల వాస్తవం ఎంత అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం.